నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. పోలింగ్ కావాల్సిన సామగ్రిని ఎన్నికల అధికారులు పంపిస్తున్నారు. నిజామాబాద్ డివిజన్లోని 8 మండలాల్లో 196 సర్పంచ్ స్థానాలకు గాను 38 ఏకగ్రీవమయ్యాయి. 158 సర్పంచ్ స్థానాలకు 569 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1476 పోలింగ్ కేంద్రాలకు 1476 మంది పీఓలు, 1937 మంది ఓపీఓలను నియమించామని ఎన్నికల అధికారి ఆర్డీఓ రాజేందర్ చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా సంబంధించి కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు ఇటు ఎన్నికల సంబంధించి ఎన్నికల సందర్భంగా ఈరోజు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ డివిజన్ చంద్రపల్లి, డిచ్పల్లి, ఇందలవాయి, మాక్లూరు, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్మూర్ డివిజన్లోని జగన్పల్లి మండలంలో కూడా ఈ రేపు ఎన్నికలు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సార్ చెప్పండి, రేపు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో నిజామాబాద్ డివిజన్లో 7 మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మోపాల్ మండలం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసేసి వాళ్ళ ఆర్ఓకు రిపోర్ట్ చేస్తున్నారు. కన్సర్న్ ఆర్ఓను, ఆ పీఓ, ఓపీఓస్ అందరూ కూడా వాళ్ళ కౌంటర్కి వెళ్ళి అలాట్ చేసిన జీపీకి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకొని ఎదురుగా ఏర్పాటు చేసిన టేబుల్స్ మీద కూర్చొని వెరిఫై చేసుకుంటున్నారు. వెరిఫై చేసిన తర్వాత ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే రిజర్వ్ కౌంటర్ ఉంది, రిజర్వ్ కౌంటర్లోకి వెళ్ళి షార్ట్ ఫాల్ మెటీరియల్ ఇస్తున్నాము. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా జోనల్ ఆఫీసర్ని కలుసుకొని వాళ్ళకి అలాట్ చేసిన భోజనం కంప్లీట్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేసిన రూట్ బస్సులో వెళ్ళి కన్సర్న్ జీపీలో రిపోర్ట్ చేస్తారు. అక్కడ ఆల్రెడీ జీపీఓస్, పంచాయత్ సెక్రటరీలు వాళ్ళందరూ కూడా వీళ్ళని రిసీవ్ చేసుకొని ఆ పోలింగ్ సెటప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం ఎన్ని సమస్య ప్రాంతాలైనా గుర్తించారా? వాటికి అక్కడ భద్రత పరంగా ఎలాంటి చర్య తీసుకున్నారు? కొన్ని సమస్యాత్మక ప్రాంతాలలో కొన్నిట్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు జరిగింది, మరికొన్నిట్లో మైక్రో అబ్జర్వర్ను పెట్టడం జరిగింది. తర్వాత తగినంత ఆ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఓటు వేసేందుకు ఇలాంటి ఆధార్ కార్డు కావచ్చు, ఏమైనా ఏం తీసుకురావాలి? ఎలక్షన్ కమిషన్ సూచించిన ప్రకారం మొత్తం 18 రకాల కార్డ్స్ ఉన్నాయి. అవి ఆ కార్డ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఓటర్ స్లిప్ కాకుండా ఏదన్నా ఒక కార్డు ప్రొడ్యూస్ చేయాలి కంపల్సరీ. ఆ 18 ఐటమ్స్లలో ఏదైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఈరోజు కూడా ఎవరైనా అధికారులు కూడా మిస్ అయితే ఎలాంటి చర్య తీసుకుంటారు? అధికారులు ఎవరైనా డ్యూటీకి రిపోర్ట్ చేయకపోతే ఎంఈఓ గారికి క్లియర్గా చెప్పాము. ఆ లిస్టు తయారు చేసేసి డిఈఓ ద్వారా కలెక్టర్ గారికి పంపమన్నాం. వాళ్ళపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, రేపు ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని చెప్తున్నాం. ముఖ్యంగా సమస్య ప్రాంతాలు ఏవి ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా గుర్తించామని చెప్పి అక్కడ భద్రత పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైతే అధికారులు మాత్రం రేపు ఎన్నికల డ్యూటీ అర్జర్ కాకుండా మాత్రం ఖచ్చితంగా కలెక్టర్కు రిపోర్ట్ చేస్తాము, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సర్పంచ్ స్థానాలు చూసి 190 మంది గ్రామ పంచాయతీలకు గాను 38 స్థానాలకు ఏకగ్రమయ్యాయి. దాంతో మొత్తం చూసుకున్నట్టే 158 స్థానాలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతోపాటు 568 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే 1760 మంది స్థానాలకు గాను 5 స్థానాలు కూడా నామినేషన్లకు దాఖలు కాలేదు. అయితే 674 మంది ఏకగ్రీవ వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవమై మొత్తం మీద చూసుకున్నట్టు 1081 మంది స్థానాలకు రేపు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు 2634 మంది అభ్యర్థులు ఏదైతే వార్డు మెంబర్ సంబంధించిన అభ్యర్థులు పోటీలు ఉన్నారు. మొత్తం దీనికి సంబంధించి 1476 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే 1476 మంది పీఓలు, అలాగే 1937 మంది ఓపీఓలు కూడా రేపు ఎన్నికల బదిలో విధులు నిర్వహించున్నారు. దీంతో పాటు 53 సిబ్బందికి రూట్ మ్యాప్లను కూడా అలాట్ చేశారు. మొత్తం మీద దీంతో పాటు ఎక్కడ సంక్షిప్త ప్రాంతాలు జరగకుండా ఉండేందుకు కూడా అక్కడ కూడా 56 వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు 34 మంది జోనల్ అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే 61 వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తం చూసుకున్నట్టే రేపు ఎన్నికల సంబంధించి కూడా ఇటు ఈరోజు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి బ్యాలెట్ పత్రాలతో పాటు బ్యాలెట్ బాక్సులు సంబంధించిన అధికారులను కూడా మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా వాళ్ళని ఆయా పోలింగ్ కేంద్రాలు కూడా తరలించారు. రేపు పొద్దున్న 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఈరోజే ఇటు సర్పంచ్, వార్డు మెంబర్లు, అలాగే ఉప సర్పంచ్ సంబంధించి కూడా అన్ని
రేపు రిజల్ట్ రానున్న దీనికి సంబంధించి కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశామని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ కూడా విధిస్తున్నట్లు కూడా పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. కెమెరామెన్